మంచిర్యాల జిల్లా బెల్లంపల్లి వాస్తవ్యులు సింగరేణి S&PC ఉద్యోగి లవిడియా మోతిలాల్ ఏప్రిల్ 13, 2026న గుండె నొప్పి రావడంతో కరీంనగర్లో ఓ ప్రైవేట్ హాస్పిటల్లో చికిత్స పొందుతూ మరణించారు. 21 మంగళవారం నాడు వారి కుటుంబ సభ్యులు దశదిన కర్మ నిర్వహించారు. ఈ సందర్భంగా వారి కుమారుడు లవిడియా రవి టీవీ 999తో మాట్లాడుతూ మా తండ్రి లవిడియా మోతిలాల్ సింగరేణిలో S&PCగా పనిచేస్తుండేవాడని తెలిపారు. ప్రతిగుండగా ఎన్నో సేవా కార్యక్రమాలు చేశారని, అందరితో కలుపుకోలుగా ఉంటూ ముందుకు సాగేవారని తెలిపారు. అందుకే ఆయన అంత్యక్రియలతో సుమారు 3000 మంది పాల్గొని ఎంతో ఘనంగా మా తండ్రి గారి శోభాయాత్ర నిర్వహించడం ఆయన మంచితనానికి మాకు మర్చిపోలేని రోజు అన్నారు. ఆయన జీవితం మాకు ఆదర్శమని, ఆయన అడుగుజాడలో నడుస్తూ నేను కూడా ముందుకు వెళ్తానని అన్నారు. మా చుట్టాలందరూ ప్లస్ మా నాన్న బంధుమిత్రులు చాలామంది వాళ్ళందరూ స్వచ్ఛందంగా ఎంతోమంది నాన్నగారి మంచితనము, మా నాన్నగారు చేసిన సహాయము, మా నాన్నగారి మాటతత్వము అందరితో కలుపుబడితనం వల్ల ఎంత ఘనంగా జరిగిందంటే ఈ బస్తీలో ఇప్పటికీ చాలామంది చెప్తున్నారు ఏంటంటే ఎవరి దహన సంస్కారాలు కూడా ఇంత ఘనంగా జరగలేదు. ఇంత స్పాన్ ఆఫ్ టైం మేమేమనుకున్నామంటే మా కుటుంబ సభ్యులం ఏమనుకున్నామంటే సోమవారం రోజు దహనం చేస్తే ఆ రోజు ఏంటంటే తొలి ఏకాదశి రోజు, మంగళవారం చేస్తే మా కుటుంబ సభ్యులు ఏంటంటే మా కమ్యూనిటీ ప్రకారంగా ఏంటంటే నెక్స్ట్ రోజు మేము కొన్ని ఫార్మాలిటీస్ పాటించాల్సి ఉండేది. ఆ ఫార్మాలిటీస్ పాటించాలంటే అవి నల్ల కొడిని కట్టి అవి మాకు కొంచెం అది బ్యాడ్ అనిపించి మేము సోమవారం రోజే నాన్నను ఏకాదశి రోజు మంచి రోజు, నాన్నకు చాలా ఇష్టమైన రోజు. ఆ రోజు నాన్న ఏంటంటే శివునికి ఎక్కువ భక్తుడు, అయ్యప్ప మాల వేసేవాడు. అయ్యప్ప మాల వేసినప్పుడు అయ్యప్ప మిత్రులు చాలామంది నాన్నకు, అయ్యప్ప మిత్రులు ప్లస్ ఇంకా ఎన్నో ఊర్ల నుంచి 3-4 గంటలను చాలామంది తరలి వచ్చి ఈరోజు బస్తీలో ఇంత ఘనంగా నాన్నది దహన సంస్కారాలు చేసి 9వ రోజు కూడా మమ్మల్ని మా 1 రోజు నుంచి వెళ్ళి 3వ రోజు మా కుటుంబ సభ్యులు, 5వ రోజు మళ్ళీ మా అమ్మమ్మ వాళ్ళ కుటుంబ సభ్యులు, 9వ రోజు ఈరోజు చేయడం వల్ల చాలామంది మిత్రులు, బంధువులు, నాన్నగారి మిత్రులు, బంధువులు అందరూ తండోపతండాలుగా తరలి వచ్చి, ఎందుకంటే నాన్నగారికి ప్రత్యేకంగా ఏంటంటే ఎవరికి ఆపద వచ్చినా ఎవరికి ఏ కష్టాలు వచ్చినా నాన్న ముందుండేవాడు. ఎందుకంటే సింగరేణి ఉద్యోగస్తుడైనా కూడా S&PC డిపార్ట్మెంట్లో ఈరోజు S&PC డిపార్ట్మెంట్ వాళ్ళు నేను మీ అందరికీ చెప్పాల్సింది ఏంటంటే ఒక వ్యక్తి చనిపోయాక ఒక S&PC డిపార్ట్మెంట్ నుంచి వెళ్ళి మాకు ఒక 65,000 రూపాయలు సహాయం అందింది. 63,000 చిల్లర ఎంత సహాయం అందింది. అది కేవలం S&PC డిపార్ట్మెంట్ వాళ్ళందరూ తలా ఒక చేయి వేసి మా నాన్నకు సాయం చేశారు. అలాగే మా బస్తీలో హనుమాన్ గుడి కమ్యూనిటీ ద్వారా మాకు ఒక మేకనిచ్చి తర్వాత మాకు కావాల్సిన సదుపాయాలు మళ్ళీ మా నాన్నగారి మిత్రులు రామ్ సింగ్ కానీ, మైత్రి గారు కానీ, సీను గారు కానీ, ఇంకా వాళ్ళ పేర్లు నాకు అందరూ కానీ బంధుమిత్రులు వాళ్ళు కూడా కానీ మాకు బియ్యం బస్తా ఇచ్చి, మళ్ళీ మా మమ్మీ వాళ్ళ కమ్యూనిటీ, మహిళా కమ్యూనిటీ, మా నాన్న మీద ప్రేమతో వాళ్ళు 2 బియ్యం బస్తాలు ఇచ్చి, ఇంకా చెప్పుకుంటా పోతే చాలామంది నాకు ఎంతమంది అంటే ఒక్కొక్క సాయంగా నాకు ఈరోజు చివరి క్షణంలో మా నాన్నగారు లేని లోటు నాకు. మా నాన్నగారు చనిపోయేటప్పుడు నవ్వుకుంటూ చనిపోయాడు. అదే ఫోటోలో ఎంత నవ్వుకుంటున్నాడో అదే నవ్వుకుంటా ఈరోజు మా నాన్నగారు ఉన్నారు. మా అందరికీ మా నాన్న మాకు మార్గదర్శకం చూపించండి. ఏంటంటే నేను చనిపోయినా నా వెనకాల 1500 వచ్చి రేపు నువ్వు చనిపోయినప్పుడు నీకు 3000 రావాలి. అది నువ్వు కాపాడుకోవాల్సిన ధర్మం నీది. నువ్వు అందరికి సహాయం చేసుకుంటా అందరినీ కుటుంబ సభ్యులని నేను వెనకాల వేసుకొని నువ్వు గట్టిగా ఉండాలని చెప్పి మా నాన్న నాకు నేర్పించిన ఒక గుణపాఠం నాకు అది. మా నాన్నగారు ఇంతమంది బంధువులు, మిత్రులు రావడం నాకు చాలా సంతోషం. ఈరోజు మా నాన్నగారు చనిపోయిన తర్వాత నేను బాధపడుతున్నాను. కానీ నేను కరీంనగర్ హాస్పిటల్ నుండి ఎప్పుడైతే అంబులెన్స్లో దిగినా ఒక్కసారి జనాన్ని చూసి 3 గంటల వీధిలో ఇంతమంది వస్తారు. ఒక బస్తీ వాస్తవ్యులు కానీ దూరం నుండి, చాలా దూరం నుండి, ఒకరు హనుమకొండ నుంచి కానీ, హైదరాబాద్ నుంచి కానీ, అటు నుంచి చూస్తే నాగ్పూర్ దగ్గర నుంచి కానీ, రాజూరు నుండి కానీ ఎంతోమంది బంధువులు
వాళ్ళ స్వచ్ఛందంగా ఎంతమంది వచ్చారంటే వాళ్ళందరినీ చూడగానే మా నాన్న కాపాడుతుంది ఇది కదా, మా నాన్న నాకు ఇచ్చిన బరువు ఇది కదా, రేపు నేను ఇచ్చేది ఇదిరా బేట, నేను పోతున్నా కానీ నీకు నాకంటే నువ్వు ఇంకా ధైర్యంగా ఉండాలి, ఇంకా బలంగా ఎదగాలని చెప్పి మా నాన్న నాకు ఇచ్చింది. అదే నేను ఒకటే ఫీల్ అయ్యాను. నాన్న పోయిన బాధ కంటే నాన్న సంపాదించిన వ్యక్తులు ఈరోజు మా నాన్న చనిపోతే ఎంతమంది సహాయం చేశారు. నేను లిస్ట్ తీస్తే అది ఒక బుక్లా ఒక 2 పేజీల లిస్ట్ అవుతుంది. నేను ఓన్లీ మినిమం పీపుల్ అంతమంది లిస్ట్ చదివితే నేను కమ్సే కమ్ నాకు ఒక 1 అవర్ టైం పడుతుంది. అంతమంది సాయం చేశారు. ఎందుకంటే మా నాన్న వాళ్ళకి సాయం చేశారు. ఈరోజు అనాథాశ్రమం కూడా మేము ట్రై చేసాం. అందరూ అనాథ పిల్లలు వాళ్ళు హాలిడేస్ అని చెప్పేసి వెళ్ళిపోయారు. కాకపోతే మా నాన్న తరఫున మేము ఖచ్చితంగా అందరికీ సాయం చేస్తాం. ఈ సహాయం ఖచ్చితంగా కంటిన్యూ అవుతుంది. ఎలాంటి రాజకీయాలు కానీ ఎలాంటి పొలిటికల్ కానీ మాకు ఎలాంటి ఉద్దేశాలు లేవు. ఇది కేవలం మా నాన్న కాపాడిన ఆస్తి. మా నాన్న లెగసీని మేము ఇలానే కంటిన్యూ చేస్తాం. మా నాన్న నా పేరుని మా బస్తీలో కానీ మా ఊర్లో కానీ మా కుటుంబంలో కానీ ఈ పేరుని ఇంకా 10 రెట్లు పెంచడానికి మేము ముందుండి మా నాన్నగారి పేరుని కాపాడడానికి మేము తోడ్పడతాం.